ఈ వీడియోలోని హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 3ని క్లియర్గా షార్ట్ బై షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిన 2 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా నా ఛానల్లోనే అవైలబుల్గా ఉంటాయి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జియోటీ వరల్డ్కి మీరు ఆల్రెడీ హుక్ అయితే ఈ ఛానల్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇంట్రోలోని కొన్ని చేంజెస్ చేశారు. మొత్తం 2 కొత్త షాట్లను యాడ్ చేశారు. లాస్ట్ ఇంట్రోలోని లుసేరిస్ వెలోరియన్ డెత్ని చూపిస్తే ఈసారి ఎయిగోన్ కొడుకైన జెహెరిస్ డెత్ని చూపించారు. అండ్ అది చూపిస్తున్నప్పుడు కూడా చూడండి, తన మెడ బాడీ వేరు చేస్తున్నట్టుగా ఒక లైన్ వెళ్తుంది. అండ్ తన హెడ్ మీద ఒక క్రౌన్ కూడా ఉంటుంది. అండ్ పక్కన క్యాండిల్స్ కూడా ఉంటాయి. దీని తర్వాత ర్యాట్ క్యాచెస్ అందరినీ ఉరేస్తున్నట్టు చూపించారు. అండ్ తర్వాత హౌస్ ఆఫ్ ది డ్రాగన్ టైటిల్ పడినప్పుడు కింద చూడండి, క్లాత్ మీద బ్లడ్ వెళ్తూనే ఉంటుంది. సో ఇక్కడి నుంచి రక్తపాతం జరుగుతుంది. సో ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది రివర్ ల్యాండ్స్ లోని. ఇక్కడ ఒక రివర్ చూపిస్తారు చూడండి, దీని పేరు రెడ్ ఫ్రోక్. ఈ రివర్ కి అటువైపు డ్రాగన్స్ ఉంటే ఇటువైపు బ్లాక్వుడ్స్ ఉంటారు అనమాట. సరిగ్గా ఇది ఒక మిల్ అనమాట. ఇక్కడ మనకి 2 బ్లాక్వుడ్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. యాక్చువల్ గా బుక్ లో అయితే ప్రెసెంట్ ఇప్పుడు బ్రాకెన్స్ ని రూల్ చేసేది మనకి సీజన్ 1 లో కనిపించిన ఆమోస్ బ్రాకెన్ అండ్ సీజన్ 1 లోనే కనిపించిన శామ్వెల్ బ్లాక్వుడ్. ఈ చిన్న పిల్లోడే ఇప్పుడు పెద్దోడయ్యి రెనేరాకి సపోర్ట్ గా బ్లాక్వుడ్స్ ని రూల్ చేస్తూ ఉంటాడు. సో ఈ 2 క్యారెక్టర్స్ ఇక్కడ కనిపించకపోయినా వాళ్ళకి సంబంధించిన కొత్త క్యారెక్టర్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఈ 2 క్యారెక్టర్స్ బుక్ లో ఉండవన్నమాట. ఇతని పేరు దావోస్ బ్లాక్వుడ్ అండ్ ఇతని పేరు ఆరోన్ బ్రాకెన్. అండ్ ఇతని నేమ్ ని సరిగ్గా గమనిస్తే ఆరోన్ అనేది టార్గెరియన్స్ కు వాడే నేమ్ అనమాట. ఇద్దరికి మాట పెరుగుతుంది. వెంటనే ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాన్ని క్లియర్ గా చూపించలేదు కానీ దీని ఎండింగ్ ని మాత్రం చూపించారు. బుక్ లో అయితే ఈ బ్యాటిల్ లోనే ఆమస్ బ్రాకెన్ శామ్వెల్ బ్లాక్వుడ్ ని సింగిల్ కాంబాట్ లోనే ఓడిస్తాడు. కానీ ఈ బ్యాటిల్లోనే ఆమస్ బ్రాకెన్ కూడా చనిపోతాడు. ఎలా అంటే శామ్వెల్ బ్లాక్వుడ్ కి ఒక సిస్టర్ ఉంటుంది. దాని పేరు అలిస్ అని. తను ఒక ఆర్చర్ అనమాట. శామ్వెల్ ని చంపుతున్నప్పుడు కరెక్ట్ గా తను ఒక వీర్వుడ్ యారోని వాడుతుంది. ఇది మ్యాజికల్ స్పెల్స్ ఉన్న ఒక పవర్ఫుల్ యారో అనమాట. డ్రాగన్ ని కూడా దీంతోనే చంపొచ్చు. బ్లాక్వుడ్స్ ఓల్డ్ గాడ్స్ ని నమ్ముతారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి మ్యాజికల్ పవర్స్ ని ఎలా యూజ్ చేయాలో తెలుసు. యారో ద్వారా ఆమస్ బ్రాకెన్ ని చంపుతుంది. అంటే అలిస్ అనేది ఒక బ్యాడెస్ క్యారెక్టర్. సీజన్ 1 లో ఇంట్రడ్యూస్ చేయకపోయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక సీజన్ లోని క్యారెక్టర్ ని మనం చూస్తాం. అండ్ ఈ రివర్ దగ్గర అన్ని బాడీలు పడిపోయి ఉన్నట్టు చూడండి. అండ్ ఈ మిల్ ఇక్కడ బర్న్ అవుతూ ఉంటుంది. అందుకే దీన్ని బ్యాటిల్ అట్ బర్నింగ్ మిల్ అని అంటారు. తర్వాత రెనేరా డ్రాగన్ స్టోన్ లని కార్గెల్ బ్రదర్స్ ఇద్దరిని పూడుస్తుంది. తను చంపడానికి వచ్చాడని తెలిసినా సరే రెనేరా వాళ్ళ ఓత్ కోసమే ఇద్దరు తన ప్రాణాలు కూడా ఇచ్చారని చెప్పి రెనేరా అర్థం చేసుకుంటుంది. అందుకే వాళ్ళని పూడుస్తుంది. బట్ ఇక్కడ జేస్ మాత్రం గ్రీన్స్ నిన్ను సీక్రెట్ గా చంపాలనుకుంటున్నారు అని చెప్తాడు. ఇక్కడ రైనిస్ వచ్చి రెనేరాతోని చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది. యాక్చువల్ గా ఓటో దీన్ని అలౌ చేసి ఉండడని చెప్పి రెనేరాకి చెప్తుంది. ఎందుకంటే కింగ్స్ గార్డ్ అనేవాడు న్యాయంగానే ఫైట్ చేయాలి. ఓటోకి తెలుసుంటే ఖచ్చితంగా దీన్ని ఆపేవాడు అని చెప్తుంది. అండ్ రైనిస్ ఇక్కడ రెనేరాతోని ఇలా చంపుకుంటూ పోతే వార్ని ఆపలేమని చెప్తుంది. యాక్చువల్ గా ఈ వార్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఎప్పుడైతే లూక్ ఎయిమండ్ ని కోసాడో అప్పుడే స్టార్ట్ అయిందని చెప్తుంది. కుటుంబాల మధ్య గొడవని గాడ్స్ కూడా ఇష్టపడరు అని చెప్తుంది. వార్ని ఆపాలంటే కేవలం అలిసెంట్ ఒక్కటే మార్గం అని రైనిస్ అంటుంది. ఆల్రెడీ అలిసెంట్ కూడా రెనేరాకి ఒక లెటర్ పంపించింది, కానీ రెనేరా అది చదవలేదు. అండ్ ఇప్పుడు అలిసెంట్ ని కలవడానికి కూడా ఎలాంటి మార్గం లేదని రెనేరా రైనిస్ తో చెప్తుంది. తర్వాత రెడ్ కిప్ లో ఉన్న క్రిస్టియన్ కోల్ ని చూపిస్తారు. క్రిస్టియన్ కోల్ తన డ్యూటీని సరిగ్గా చేయకపోయినా సరే రివార్డ్స్ మాత్రం వస్తున్నాయి. అయితే అలిసెంట్ నుంచి, లేకపోతే వాళ్ళ కొడుకు నుంచి. సో ఏదైతేనేమి ఇప్పుడు క్రిస్టియన్ కోల్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిపోయాడు. అందరి హ్యాండ్ ఆఫ్ ది కింగ్ లా కాకుండా క్రిస్టియన్ కోల్ ఇక్కడ కొత్తగా తన మెడలోని ఒక చైన్ వేసుకుని ఉంటాడు. హ్యాండ్ ఆఫ్ ది కింగ్ క్రిస్టియన్ కోల్ బయటకు వెళ్తున్నప్పుడు ఇక్కడ కింగ్స్ గార్డ్ డ్రెస్ వేసుకుని కొత్త మెంబర్స్ కనిపిస్తారు. వీళ్ళిద్దరూ ఎయిగోన్ దగ్గర ఉండేవాళ్ళు. ఇతని పేరు మార్టిన్ రైన్ అనమాట. ఇతను ఎందుకు కింగ్స్ గార్డ్ డ్రెస్ వేసుకున్నాడు అని చెప్పి క్రిస్టియన్ కోల్ అనుకుంటాడు. స్మాల్ కౌన్సిల్ లోకి వెళ్ళిన తర్వాత కూడా క్రిస్టియన్ కోల్ కి ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు. స్మాల్ కౌన్సిల్ లోని ఎరిక్ కార్గెల్ గురించి మాట్లాడుకుంటారు. కానీ క్రిస్టియన్ కోల్ కి మాత్రం చనిపోయినందుకు ఎలాంటి బాధ ఉండదు. తన డ్యూటీ సక్రమంగా చేశాడని చెప్పి క్రిస్టియన్ కోల్ అనుకుంటాడు. అండ్ రివర్ ల్యాండ్స్ లో జరిగిన బ్యాటిల్ గురించి కూడా ఇక్కడ ఎయిమన్ టార్గెరియన్ మాట్లాడతాడు. సో ఇక్కడ రెనేరా అండ్ ఎయిగోన్ సన్స్ ఇద్దరు చనిపోయారు. సో ఇద్దరు చేసిన దానికి సెటిల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వార్ గురించి ఆలోచిస్తే ఆల్రెడీ బ్లాక్వుడ్స్ అండ్ డ్రాగన్స్ మధ్యలోనే ఒక బ్యాటిల్ జరిగింది. దీన్ని వార్ గా కన్సిడర్ చేయొచ్చా అంటే స్మాల్ కౌన్సిల్ లో ఉన్న జేస్పర్ వైడ్లీ దాన్ని మనం కన్సిడర్ చేయలేమని అంటే, ఎందుకంటే బ్లాక్వుడ్స్ అండ్ డ్రాగన్స్ ఎప్పటి నుంచో ఫైట్ చేసుకుంటున్నారు, ఇది కూడా వాళ్ళ ఫైట్ లోకి వెళ్తుంది అని చెప్పని అంటాడు. కానీ ఎయిగోన్ మాత్రం దానికి ఒప్పుకోడు. స్మాల్ కౌన్సిల్ లో ఉన్న వాళ్ళందరూ వార్ గురించి మాట్లాడుకుంటారు. యాక్చువల్ గా రివర్ ల్యాండ్స్ ఎవరికి సపోర్ట్ చేయకపోయినా సరే రివర్ ల్యాండ్స్ రూల్ చేసే లార్డ్ గ్రోవర్ కి రెనేరా అంటే పడదు. చిన్నప్పుడు రెనేరా కూడా ఒకసారి రివర్ ల్యాండ్స్ కి వెళ్తుంది. అండ్ రీచ్ లోని గ్రీన్స్ కి సపోర్ట్ ఉంటుంది. అక్కడే డేరోన్ కూడా ఉంటాడు. అండ్ వెస్టర్ ల్యాండ్స్ లోని జేసన్ లానిస్టర్ ఆల్రెడీ ఒక ఆర్మీని స్టార్ట్ చేయబోతున్నాడు. సో ఈ సైడ్ వదిలేస్తే ఇంకా క్రౌన్ ల్యాండ్స్ లో ఉన్న హౌసెస్ అన్ని రెనేరాకి సపోర్ట్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఫస్ట్ ఎండ్ చేయాలని చెప్పి క్రిస్టియన్ కోల్ అనుకుంటాడు. దాని తర్వాత హ్యారన్ నోల్లే మన చేతిలోకి తీసుకోవాలని అనుకుంటాడు. కానీ ఈ పని డ్రాగన్స్ లేకుండా చేద్దామని అంటాడు.
ఎందుకంటే కింగ్స్ ల్యాండింగ్ ని ప్రొటెక్ట్ చేయడానికి వేగార్ ఉండాలి, అలానే సన్ ఫైర్ తోని ఎయిగోన్ కూడా ఇక్కడే ఉండాలి. ఎందుకంటే కింగ్ ని వాళ్ళు రిస్క్ చేయలేదు. అలిసెంట్ కి ఇక్కడ జరుగుతుందేమి నచ్చకపోయినా సరే ఇక్కడ తను ఏం చేయలేకపోతుంది. తర్వాత డ్రాగన్ స్టోర్ లోని మిసారియాకి రెనేరాకి మంచి డిస్కషన్ జరుగుతుంది. రెనేరా ప్రాణాలు కాపాడినందుకు మిసారియా దానికి రివార్డ్ గా కౌన్సిల్ లోని మెంబర్ గా చేసుకోమంటుంది. ఆబ్వియస్ గా రెనేరా దానికి ఒప్పుకుంటుంది. ఎందుకంటే కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న ఇప్పుడు సీక్రెట్స్ అన్ని మిసారియాకి తెలుసు. సో మిసారియా రెనేరాకి ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ ఈ షార్ట్ లో చూసుకుంటే మిసారియా మెడ కింద ఏదో స్కార్ లా ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ అనేది స్కార్ లా కనిపించింది, బట్ ఇక్కడ కొంచెం పెద్దగా కనిపిస్తుంది. లైక్ మిసారియా మెడలోని ఎన్నో ఏళ్లగా సంఖ్యలు వేసినట్టుగా ఉంది. యాక్చువల్ గా బుక్ లోనైతే మిసారియా వచ్చింది లీస్ నుంచి, కానీ టీవీ షోలోనే తను ఈటీ నుంచి వచ్చినట్టుగా మార్చారు. మిసారియాది ఒక మిస్టీరియస్ క్యారెక్టర్. తన మెడలోని స్కార్ ని చూస్తుంటే మేబీ తను ఎన్నో ఏళ్ళు ఒక స్లేవ్ గా బతికినట్టు అనిపిస్తుంది. ఎస్ఎస్ లోని స్లేవ్స్ ఎక్కువ మంది ఉంటారు. డెనేరస్ విడిపించేంత వరకు ఆ స్లేవ్స్ అలానే ఉంటారు. సో ఈ షార్ట్ లోనే ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళిద్దరి మధ్య జరిగే డిస్కషన్, లేకపోతే మిసారియా మెడ దగ్గర ఉన్న స్కారోగాలోని సీ స్మోక్ చేసే సౌండ్. సీ స్మోక్ చాలా లోన్లీగా గాల్లోనే ఎగురుతూ ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ లో కూడా సీ స్మోక్ డ్రిఫ్ట్ మార్క్ నుంచి డ్రాగన్ స్టోన్ కి వెళ్ళడం మనం రెనేరా ఈ షార్ట్ లోని లేనోర్ చనిపోయాడని మిసారికి చెప్పినా సరే రెనేరాకి అలానే చూసే ఆడియన్స్ కి తెలుసు లేనోర్ బతికే ఉన్నాడని. ఇప్పటివరకు ఏ డ్రాగన్ కి 2 రైడర్స్ ఉన్నట్టుగా చరిత్రలో లేదు. లేనోర్ బతికే ఉన్నాడు, అలానే వాళ్ళిద్దరి మధ్య ఇంకా బాండ్ ఉంది కాబట్టి సీ స్మోక్ ఇలా చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇండైరెక్ట్ గా సీ స్మోక్ కి వెంటనే ఒక రైడర్ కావాలని డ్రాగన్ సీడ్స్ ఎపిసోడ్ కి హింట్స్ ఇస్తున్నారు. తర్వాత రెనేరా రేనాతో మాట్లాడుతుంది. తన ముగ్గురు కొడుకులైన జాఫ్రీ వెలోరియని లేడీ జైన్ ఆరన్ దగ్గరికి పంపిద్దాం అనుకుంటుంది. లైక్ ఎలా అయితే నెడ్ స్టార్ కి చిన్నప్పుడే వేల్ కి వెళ్తాడో అలానే ఇప్పుడు జాఫ్రీ కూడా ఆ వేల్ కి వెళ్ళి అక్కడే ట్రైన్ అవుతాడు అనమాట. అండ్ తనతో పాటు రేనాతో పాటు రెనేరా కొడుకులైన ఎయిగోన్ అండ్ విసేరిస్ ని కూడా పంపిద్దాం అనుకుంటుంది. ఇక్కడ రేనా 2 కొత్త డ్రాగన్స్ యొక్క నేమ్ చెప్తుంది. అవే స్ట్రాంగ్ క్రౌడ్ అండ్ థైరాక్సిస్ ఏమో జాఫ్రీది, అలానే స్ట్రాంగ్ క్రౌడ్ డ్రాగన్ ఎయిగోన్ ది యంగర్ అనమాట. తర్వాత షాట్ లోని డేమన్ కరాక్సిస్ డ్రాగన్ హ్యారన్ హోల్ కి వెళ్తున్నట్టు చూపించారు. అండ్ ఇక్కడ హ్యారన్ హోల్ ముందు చూడండి కొన్ని ట్రీస్ తో కూడిన ఒక ఐలాండ్ ఉంటుంది. దాన్ని ఐల్ ఆఫ్ ఫేసెస్ అని అంటారు. అండ్ ఈ చుట్టూరు ఉన్నది గాడ్ సైడ్ లేక్ అనమాట. ఇది జిఓటి యూనివర్స్ లోనే ఒక మిస్టీరియస్ ప్లేస్ అనమాట. ఇక్కడే ఫస్ట్ మ్యాన్ అండ్ చిల్డ్రన్ ఫారెస్ట్ ఒక ఒప్పందానికి వస్తారు. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని నెడ్ స్టార్క్ ఫ్రెండ్ అయిన హార్లాండ్ రీడ్ ఇక్కడ చాలా కాలం ఉంటాడు. హ్యారన్ హోల్ బర్న్ అయ్యి దాదాపు 200 years అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కాసిల్లోకి చాలా చెట్లు వేళ్ళు వచ్చేసి ఉంటాయి. అండ్ ఇక్కడ మన కాలిపైన స్ట్రాంగ్ హౌస్ యొక్క సిజల్ బ్యానర్స్ కూడా కనిపిస్తాయి. డేమన్ హ్యారన్ హోల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ హ్యారన్ హోల్ కాసిల్ ని చూసుకోవడానికి ఒక అతను ఉంటాడు. అతని పేరు సీమన్ స్ట్రాంగ్. ప్రెసెంట్ హ్యారన్ హోల్ కి లార్డ్ లైరీ స్ట్రాంగ్. సో లైరీ స్ట్రాంగ్ కి ఇతను ఏమవుతాడంటే లైరీ స్ట్రాంగ్ వాళ్ళ ఫాదర్ లైమన్ స్ట్రాంగ్ కి ఒక ఫాదర్ ఉంటాడు. ఆ ఫాదర్ ఏమిటో తెలియదు కానీ అతని బ్రదరే ఈ సైమన్ స్ట్రాంగ్. డేమన్ ఇతను వచ్చి కలుస్తాడు. ఇతని వెనకాల కొంతమంది ఉంటారు. మేబీ ఇతని గ్రాండ్ సన్స్ అయి ఉండొచ్చు. అండ్ వీళ్ళతో పాటు ఒక లేడీ ఉంటుంది. తను చూడడానికి చాలా మిస్టీరియస్ గా అనిపిస్తుంది. డేమన్ కూడా తన వైపు చూస్తాడు. ఈ క్యారెక్టర్ ఎవరో సరిగ్గా క్లారిటీ లేదు కానీ హ్యారన్ హోల్ లోని ఒక విచ్ అయితే ఉంటుంది. తన పేరు ఆలిస్ రివర్స్. తన ఒక బాస్టెడ్ గర్ల్ అనమాట. మేబీ తినే ఆలిస్ రివర్స్ అయి ఉండొచ్చు. అంటే ఈ రూమ్ ని చూస్తుంటే పైన చూడండి వేర్వుడ్ ట్రీస్ పెయింటింగ్స్ ఉంటాయి. అలానే హ్యారన్ హోల్ కాసిల్ పెయింటింగ్ ఉంటుంది. అండ్ ఈ చైర్ వెనకాల హ్యారన్ హోల్ కాసిల్ ని నిర్మించిన హ్యారన్ ది బ్లాక్ ఫోటో కూడా ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ కొంతసేపు ఈ డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ వార్ గురించి అలానే లైరీ స్ట్రాంగ్ గురించి మాట్లాడుకుంటారు. సైమన్ స్ట్రాంగ్ ఇప్పుడు రెనేరా వైపే ఉందాం అనుకుంటున్నాడు. ఎందుకంటే లారీ స్ట్రాంగ్ అంటే సైమన్ కి ఇష్టం ఉండదు. ఫాదర్ ని బ్రదర్ ని ఖచ్చితంగా లైరీ స్ట్రాంగ్ ఏదో చేసి చంపించేశాడని సైమన్ అనుకుంటాడు. సో ప్రస్తుతానికి హ్యారన్ హోల్ కాసిల్ ప్రెసెంట్ డేమన్ కంట్రోల్ లో ఉన్నట్టే. తర్వాత రెడ్ కీప్ లోని క్రిస్టియన్ కోల్ తన ఆర్మీని వేసుకొని క్రౌన్ ల్యాండ్స్ లోని రెనేరాకి సపోర్ట్ చేసే వాళ్ళ మీద యుద్ధం చేయడానికి బయలుదేరుతాడు. అండ్ ఇక్కడ అలిసెంట్ యొక్క బ్రదర్ ని మనం చూడొచ్చు. ఇతని పేరు గ్వెన్ హైటవర్. యాక్చువల్ గా అలిసెంట్ కి చాలా మంది బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా సరే ఈ గ్వెన్ క్యారెక్టర్ మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం లెంత్ ఉన్న క్యారెక్టర్. బుక్స్ లో అయితే ఇతను క్రిస్టియన్ కోల్ తోనే ఒక టోర్నీలోని పాల్గొంటాడు. అండ్ క్రిస్టియన్ కోల్ అతన్ని ఆ టోర్నీలోని ఓడిస్తాడు కూడా. సో అలిసెంట్ తీసుకెళ్లి గ్వెన్ ని క్రిస్టియన్ కోల్ కి పరిచయం చేస్తుంది. నీతో పాటు యుద్ధంలోని ఇతను కూడా పాల్గొంటాడు అని చెప్తుంది. దానికి క్రిస్టియన్ కోల్ ఒప్పుకుంటాడు కూడా. క్రిస్టియన్ కోల్ తన యుద్ధానికి వెళ్ళబోయే ముందు అలిసెంట్ యొక్క ఫేవర్ ని కోరుకుంటాడు. లైక్ సీజన్ 1 లోను కూడా టోర్నీ జరిగేటప్పుడు క్రిస్టియన్ కోల్ క్వీన్ ఫేవర్ ని కోరుకుంటాడు. ఇప్పుడు కూడా అలిసెంటే ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు గ్వెన్ ఇక్కడ ఏదో సస్పీషియస్ గా గమనిస్తాడు. మేబీ వీళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉన్నట్టు గ్వెన్ కి డౌట్ వచ్చి ఉండొచ్చు. అండ్ రెడ్ కీప్ లోని ఇంకా ర్యాట్ క్యాచర్స్ అలానే ఉంచారు. తర్వాత డ్రాగన్ స్టోర్లోని రెనేరా కౌన్సిల్లోని మొత్తం అందరూ వార్ గురించి మాట్లాడుకుంటారు. రెనేరా దగ్గర డ్రాగన్స్ ఉన్నాయి కాబట్టి ఆ అడ్వాంటేజ్ని వాడుకోమంటారు. ఇంకా డేమన్ కూడా ఎక్కడున్నాడో ఎలాంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉండదు. డేమన్ లేకపోతే ఖచ్చితంగా రెనేరా అందరికి వీక్గా కనిపిస్తుంది. ఆ టెన్షనే ఇక్కడ రెనేరా ఫేస్లోని కనిపిస్తుంది. డ్రాగన్స్ అనగానే రెనేరా అండ్ రైనీస్ ఒకటే మాట అంటారు, డ్రాగన్స్ లేకుండానే యుద్ధాన్ని మనం చెయ్యాలి అని చెప్పి. గ్రీన్స్ కూడా అది అర్థం చేసుకున్నారని రెనేరా అంటుంది. కానీ అది చెప్పినప్పుడు కౌన్సిల్లో ఉన్న వాళ్ళు నవ్వుతారు. అయినా సరే రెనేరా పట్టించకుండా తన మాట మీద ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అయిపోతుంది. ఈ కౌన్సిల్ లో ఉన్న మెంబర్స్ అందరికి ఇక్కడ రైనిస్ ఒక విషయం గుర్తు చేస్తుంది. జెయరిస్ రూల్ చేసినప్పుడు డ్రాగన్స్ ఎక్కువగా ఉంటాయి, అయినా సరే వాటిని బలంగా తీసుకొని వేరే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళదు, అవసరం అయినప్పుడు మాత్రమే వాటిని వాడేవాడు. అండ్ తను వెస్టోస్ ని రూల్ చేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత పీస్ఫుల్ గా గ్రేట్ కింగ్ అయిన ఎయిగోన్ కూడా వెస్టోస్ ని రూల్ చేయలేదు. తర్వాత రైనిస్ అండ్ కార్లిస్ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళ బాధ ఏంటంటే వారిని పక్కన పెట్టేస్తే కార్లిస్ తర్వాత డ్రిఫ్ట్ మార్క్ ని ఎవరు రూల్ చేస్తారని. డ్రిఫ్ట్ మార్క్ కి ఆల్రెడీ హెయిర్ గా ప్రకటించిన లూక్ చనిపోతాడు. ఇంకా వెలారియన్ బ్లడ్ మిగిలింది జెసేరిస్ అండ్ జాఫ్రీలోనే. జెసేరిస్ ఆల్రెడీ రెనెరా హెయిర్ కాబట్టి డ్రిఫ్ట్ మార్క్ కి తన హెయిర్ కాలేడు. అలానే తను బేలాని పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి బేలా కూడా హెయిర్ కాలేదు. ఇంకా మిగిలింది రేనా అండ్ జాఫ్రీ. ఇప్పుడు రెనెరా వాళ్ళిద్దరిని వేల్ కొకల్ని అలానే పెంటోస్ కొకల్ని పంపించడానికి ట్రై చేస్తుంది. దీనికి కార్లిస్ అడ్డు చెప్పలేకపోయినా సరే ఇప్పుడు డ్రిఫ్ట్ మార్క్ కి ఎవరు చూసుకోలేదనే క్వశ్చన్ వీళ్ళిద్దరిలోనే మొదలవుతుంది. దాని గురించి వాళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటారు. ప్రస్తుతానికి ఈ క్వశ్చన్ కి వీళ్ళిద్దరి దగ్గర సమాధానం ఉండదు. తర్వాత రెనెరా ఇక్కడ రేనాకి ఒక పెద్ద బాధ్యత అప్పచెప్తుంది. రేనానే ఇప్పుడు రెనెరా ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలి, జాఫ్రీ, విసేరిస్ అండ్ ఎయిగోన్ ది యంగర్. వీళ్ళ దగ్గర మొత్తం 2 డ్రాగన్స్ ఉంటాయి, స్టార్మ్ క్లౌడ్ అండ్ థైరాక్సిస్. అండ్ వీటితో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ అయినవి 4 డ్రాగన్ ఎగ్స్ నిచ్చి పంపిస్తుంది. రెనెరా ఇవి ఇచ్చేటప్పుడు రేనాకి ఒకటే మాట చెప్తుంది, డ్రాగన్స్ కన్నా ఈ ఎగ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఎందుకంటే టార్గెరియన్ హిస్టరీ ముందుకెళ్లాలంటే ఈ డ్రాగన్ ఎగ్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత హెలెనా అలిసెంట్ దగ్గరకు వస్తుంది. ఇక్కడికి తను వస్తున్నప్పుడు చూడండి, అలిసెంట్ దగ్గర హెలెనా కూతురైన జహేరా ఉంటుంది. జహేరిస్ చనిపోయిన తర్వాత అలిసెంటే ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. హెలెనా ఒక రూమ్ లోంచి అసలు బయటికే రాదు. సో హెలెనా ఇక్కడ బయటకు వచ్చి వాళ్ళ మదర్ తో మాట్లాడడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు హెలెనా మనసులో ఎంత బాధ ఉందో అలిసెంట్ పోగొట్టలేకపోతుంది. కానీ అలిసెంట్ భారాన్ని అయితే హెలెనా దించేస్తుంది. అదే అలిసెంట్ ని క్షమించనని చెప్పేస్తుంది. తర్వాత ఎయిగోన్ ది కాంకరర్ ఒక వెలీరియన్ స్టీల్ ఆర్మర్ వేసుకొని క్రిస్టియన్ కోల్తోని వార్లోని తన డ్రాగన్ తోని పాల్గొనడానికి రెడీ అవుతూ ఉంటాడు. సరిగ్గా ఇదే టైంకి లారీ స్ట్రాంగ్ అక్కడికి వస్తాడు. లారీ స్ట్రాంగ్ చెప్పే మాటలు ఇక్కడ ఎయిగోన్లోనే ఒక కొత్త పాయింట్ ని రైజ్ చేస్తాయి. ఎయిగోన్ ఒక డిఫరెంట్ యాంగిల్లోనే ఆలోచించడం మొదలు పెడతాడు. అదేంటంటే ఎయిగోన్ కానీ ఇక్కడ నుంచి డ్రాగన్ వేసుకొని క్రిస్టియన్ కోల్తో కలిస్తే ఒకవేళ జరగకూడదు జరిగి క్రిస్టియన్ కోల్ అండ్ ఎయిగోన్ తన డ్రాగన్ ఆ వార్లోని చనిపోతే ఇక పీస్ఫుల్ గా ఎలిసెంట్ అండ్ ఎయిమండ్ రూల్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి లారీ స్ట్రాంగ్ ఎయిగోన్తో చెప్తాడు. కానీ సిటీలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారని ఎయిగోన్తో చెప్తాడు. అది వినగానే ఎయిగోన్ వార్కి వెళ్లకుండా ఆగిపోతాడు. అండ్ లారీ స్ట్రాంగ్ చెప్పిన దాంట్లో కూడా నిజం. ఇప్పుడు ఎయిగోన్ కొడుకు చనిపోయాడు కాబట్టి కింగ్ తర్వాత ఐరన్ థ్రోన్ కి హెయిర్ అయ్యేది ఎయిమండ్ టార్గెరియన్. సో ఎయిగోన్ చనిపోయిన తర్వాత డైరెక్ట్ గా థ్రోన్ తనకే వెళ్ళిపోతుంది. సో ఇది విన్న తర్వాత లైరీ స్ట్రాంగ్ ని స్మాల్ కౌన్సిల్ లోకి ఎయిగోన్ తీసుకుంటాడు. అది మాస్టర్ ఆఫ్ విస్పర్స్ గా. యాక్చువల్గా ఓటో ఉన్నంత వరకు ఈ స్మాల్ కౌన్సిల్లోని మాస్టర్ ఆఫ్ విస్పర్స్ అనే పొజిషన్ ఖాళీగానే ఉంటుంది. యాక్చువల్గా ఓటోనే అలా ఉంచుతాడు. లారీ స్ట్రాంగ్ ని స్మాల్ కౌన్సిల్లోని బయటే పెడతాడు. ఓటో వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు లారీ స్ట్రాంగ్ తన గేమ్ ని స్టార్ట్ చేశాడు. తర్వాత టీవీ షోలోనే ఒక ఇంట్రెస్టింగ్ రివీలేషన్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ లాస్ట్ 2 ఎపిసోడ్ నుంచి కనిపిస్తున్నాడు. 3rd ఎపిసోడ్ లోని ఇతని ఐడెంటిటీని చెప్తాడు. యాక్చువల్గా ఇతని పేరు ఉల్ఫ్ అనమాట. బుక్ లో రాసిన దాని ప్రకారం ఇతను ఒక డ్రింకర్ అండ్ ఇక్కడ కనిపించేది కూడా ఒక బ్రాతల్లోని. సో అక్కడ ఉన్న వాళ్ళకి తను ఒక టార్గెరియన్ బాస్టెడ్ అని చెప్పుకుంటాడు. అండ్ అది కూడా విసేరిస్ కి డేమన్ కి ఫాదర్ అయిన బేలోన్ ది బ్రేవ్ యొక్క బాస్టెడ్ సన్ అని ఇక్కడ ఉన్న వాళ్ళకి తను చెప్తాడు. ఇది నిజమా కాదనేది మనకి రాబోయే ఎపిసోడ్ లో తెలుస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇతను ఒక వర్డ్ ని యూజ్ చేస్తాడు, డ్రాగన్ సీడ్ అని. డ్రాగన్ సీడ్స్ అనే వాళ్ళు కింగ్స్ ల్యాండింగ్ లోని, డ్రిఫ్ట్ మార్క్ లోని, ఇంకా డ్రాగన్ స్టోర్ లోని మాత్రమే ఉంటారు. వీళ్ళలోని టార్గెరియన్ బ్లడ్ ఉంటుంది. టార్గెరియన్ బ్లడ్ ఉందంటే వాళ్ళు డ్రాగన్స్ ని రైడ్ చేసే ఎబిలిటీ ఉంటుంది. సరిగ్గా వీళ్ళు అక్కడ మాట్లాడుకున్నప్పుడే కింగ్ ఎయిగోన్ అక్కడికి వస్తాడు. ఎయిగోన్ మేబీ చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చినట్టుంది. చిన్నప్పుడు తను డైలీ వెళ్లే ఎల్వి నేమ్ ని కూడా మర్చిపోతాడు. ఇక్కడ ఎయిమండ్ తనతో ఉంటాడు. ఎయిమండ్ అలా చూసిన తర్వాత ఎయిగోన్ టీస్ చేస్తాడు, లైక్ సీజన్ 1 ఎపిసోడ్ 6 లో చేసినట్టుగా. తర్వాత డ్రాగన్ స్టోర్లోనే పంపించిన తన పిల్లల్ని తలుచుకుంటూ రెనెరా ఇక్కడ కూర్చుంటుంది. అండ్ ఇక్కడ అలిసెంట్ పంపించిన లెటర్ కనిపిస్తుంది. రైనిస్తోని ఆ లెటర్ ని చదవలేదని చెప్తుంది. బట్ ఇప్పుడు రెనెరా ఆ లెటర్ తీసి చదువుతుంది. ఇంకా క్రౌన్ ల్యాండ్స్ లోని సర్ క్రిస్టియన్ ఆర్మీ ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళు చెట్లలోంచి బయటకు వస్తారు. కానీ బేలా డ్రాగన్ మాత్రం పైన వీళ్ళని గమనిస్తూనే ఉంటుంది. అండ్ ఈ షాట్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బేలా ఒక పాయింట్ లోని వాళ్ళు పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాళ్ళు చెట్లోకి వెళ్ళిపోవడంతో అట్లీస్ట్ బేలా అక్కడ ఉన్నది ఎవరో తెలుసుకోగలుగుతుంది. బేలా ఇక్కడ డ్రాగన్ స్టోన్ కి వచ్చి క్రిస్టియన్ కోల్ ఆర్మీ గురించి చెప్తుంది. రెనెరా అది క్రిస్టియన్ కోల్ అని అంత హైట్స్ నుంచి నువ్వు ఎలా కనిపెట్టావని బేలాని అడుగుతుంది. యాక్చువల్గా లాస్ట్ ఎపిసోడ్ లోని రెనెరా బేలాని హైట్స్ లో ఉండమని అబ్జర్వ్ చేయమంది. కానీ బేలా మాత్రం కిందే ఉంటుంది. సో ఇది రెనెరాకి షాకింగ్ గా అనిపిస్తుంది. అందుకే రెనెరా బేలా వైపు అలా చూస్తుంది. రూక్రెస్ దగ్గర వాళ్ళ ఆర్మీ ఉందంటే ఖచ్చితంగా మనం త్వరపడాలని చెప్పి కౌన్సిల్ ఉన్న మెంబర్స్ రెనెరాకి చెప్తారు. రెనెరా ఇదంతా విన్న తర్వాత డ్రాగన్స్ వాడాలి అనుకుంటుంది. రైనిస్ వైపు ఒక లుక్ ఇస్తుంది. ఈ లుక్ కి అర్థం 2 రీజన్స్ ఉన్నాయి. మెయిలిస్ ని తన డ్రాగన్ తీసుకుని అక్కడికి వెళ్ళమని చెప్పి, ఇంకొకటి బ్యాటిల్ లోని డ్రాగన్స్ ని వాడబోతున్నానని చెప్పి రైనిస్ కి చెప్పాలి. ఏదేమైనా సరే రైనిస్ కి మాత్రం ఇది నచ్చదు. తర్వాత హ్యారన్ హాల్ చూపిస్తారు. హ్యారన్ హాల్ కాసిల్ కి ముందు చూడండి ఒక వేర్వుడ్ ట్రీ ఉంటుంది. యాక్చువల్ గా హ్యారన్ ది బ్లాక్ హ్యారన్ హాల్
హైరనల్ కాసిల్ని కడుతున్నప్పుడు లోపల 20 acres లోని ఈ వేర్వుడ్ ట్రీని పెంచుతాడు. దాన్నే గాడ్స్ వుడ్ అని అంటారు. ఇది చూడడానికి ఎంత అందంగా ఉంటుందంటే నార్త్ లోని వేర్వుడ్ ట్రీ చూసినప్పుడు కూడా మనకి అంత అందంగా కనిపించు. సో ఈ గాడ్స్ వుడ్ అంతా పోయి ఇక్కడ ఒక ట్రీ మాత్రమే మిగిలింది. తర్వాత డేమన్ డ్రీమ్ ని చూపిస్తారు. ఈ డ్రీమ్ లో తను చంపేసేసిన జెహరిస్ బాడీని అలానే చిన్నపిల్లగా రెనేరా కనిపిస్తుంది. దీనికి ఒక మీనింగ్ ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లోని రెనేరా అండ్ డేమన్ మధ్య జరిగిన డిస్కషన్ లోని రెనేరా ఇంకా నన్ను చిన్నపిల్లలానే చూస్తున్నావు, నన్ను ఒక టూల్ లాగా వాడుకుంటున్నావు అని డేమన్ తో అంటుంది. మేబీ డేమన్ మైండ్ లోని ఇంకా రెనేరా చిన్నపిల్లలానే ఉండొచ్చు. అలానే తన పవర్ యూజ్ చేసుకునే ఈ పిల్లోడిని చంపేస్తాడు. డేమన్ మైండ్ లో ఉన్నది ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇక్కడ రెనేరా డేమన్ తోనే ఒక డైలాగ్ చెప్తుంది. ఇప్పుడు డేమన్ చేసిన దానికి రెనేరా మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. దాన్ని సరి చేయాల్సింది కూడా రెనేరానే. రెనేరా ఇలా అన్ని సరి చేస్తున్నప్పుడు డేమన్ మాత్రం రెనేరా దగ్గర ఉండడు. తను వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు. కళ్ళు తెరిచి చూస్తే తను ఒక వేర్వుడ్ ట్రీ దగ్గర తనతోని ఐలిస్ రివర్ మాట్లాడుతుంది. డేమన్ కి ఇలాంటి విషన్స్ వచ్చినప్పుడు ఎక్కడ మనకి సీజన్ 1 లోనే చూపించలేదు. సో ఎప్పుడు రానివి ఈ కాసుల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు వస్తున్నాయి? దీనికి 2 రీజన్స్ ఉండొచ్చు. ఈ కాసుల్లోని ఒక విచ్ ఉంటుంది అండ్ డేమన్ కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఆ విచ్ అక్కడే ఉంటుంది. మేబీ తనే ఇలా డేమన్ ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుండొచ్చు. ఇంకా రెండోది హైరనల్ కాసిల్. ఈ కాసిల్ ఒక కర్సిడ్ కాసిల్. ఎవరైతే దీనికి లాడ్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ని చవిచూస్తారు. మేబీ అది కాసిల్ వల్ల కూడా అయ్యుండొచ్చు. తర్వాత రెనేరా మిసారీతో మాట్లాడుతుంది. కింగ్స్ ల్యాండింగ్ లోని సెక్యూరిటీ ఎలా ఉంటుంది, అలిసెంట్ ని ఎలా కలవాలి అని చెప్పి మిసారీని అడుగుతుంది. ఇక్కడ రెనేరా అలిసెంట్ ఇచ్చిన లెటర్ చదివింది. అలానే రైనిస్ మాటలు కూడా వింది. అలానే స్మాల్ కౌన్సిల్ లోంచి యుద్ధం మనం స్టార్ట్ చేయాలని చెప్పి రెనేరాకి ప్రెషర్ ఉంది. సో వీటన్నిటిని రివీల్ చేయడానికి అలిసెంట్ తోని మాట్లాడాలనుకుంటుంది. సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా రెడ్ కీప్ లోకి ఎంటర్ అవుతుంది. తను ఒక సెప్టన్ డ్రెస్ లో వెళ్తుంది. తనతో పాటు స్టెఫెన్ డార్క్లిన్ కూడా వెళ్తాడు. యాక్చువల్ గా స్టెఫెన్ డార్క్లిన్ కూడా క్రౌన్ ల్యాండ్స్ లోని పెరిగిన వాడే. సో వీళ్ళిద్దరూ గ్రేట్ సెప్టర్ బ్యారర్ లోకి వెళ్తారు. ఇక్కడ రెనేరా అండ్ అలిసెంట్ చిన్నప్పుడు మాట్లాడుకునేవాళ్ళు. లోపలికి వెళ్ళిన తర్వాత రెనేరా అలిసెంట్ తోనే మాట్లాడుతుంది. అలిసెంట్ రెనేరా చెప్పిన మాటలు వింటుంది అండ్ దానితో పాటు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని రెనేరాకి చెప్తుంది. అదే విసేరిస్ చనిపోయే ముందు ప్రిన్స్ తట్వర్స్ ప్రామిస్డ్ గురించి మాట్లాడాడని రెనేరాకి చెప్తుంది. సో రెనేరాకి క్లియర్ గా అర్థమవుతుంది ఇదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి. అండ్ అది అంతా జరిగింది అలిసెంట్ వల్లేనని. కానీ ఇక్కడ రెనేరా గానీ అలిసెంట్ గానీ చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పటికే పరిస్థితులన్నీ వాళ్ళ చేయి దాటిపోయినాయి. అదే ఇక్కడ అలిసెంట్ రెనేరాకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.